ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఒకసారి ఊహించుకోండి. అంటే నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించే ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు అనుకుందాం. యా సోమవారం ఉదయం ఆఫీస్ అనగానే విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. ఎగ్జాక్ట్లీ. బయటకి గంభీరంగా కనిపించినా లోపల క్రెడిట్ కార్డు బిల్లుల భయంతో బతుకుతుంటాడు. కాని అదే ఆఫీస్లో నెలకు కేవలం 70,000 సంపాదించే మరొక వ్యక్తి మాత్రం చాలా కూల్గా ఉంటాడు. కరెక్ట్. ఒక 6 నెలలు లీవ్ పెట్టి ప్రపంచం చుట్టొచ్చినా అతడి ముఖంలో ఎలాంటి టెన్షను ఉండదు. అవును. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? ఆ లెక్కలెలా సరిపోతాయి? ఈ డీప్ డైవ్లో మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇదే. బేసిక్గా వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో మనం బలంగా నమ్మే ఒక పెద్ద భ్రమను ఈరోజు బద్దలు కొట్టబోతున్నాం. ఖచ్చితంగా. మనం ఈరోజు నిక్ మ్యాగ్యూలీ రాసిన ద వెల్త్ ల్యాడర్ అనే పుస్తకంలోని అత్యంత కీలకమైన విషయాలను డీకోడ్ చేయబోతున్నాం. రైట్. ఈ పుస్తకం ఒక మెయిన్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే ఈ ప్రపంచంలో అందరికీ ఒకేలా సరిపోయే పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజ్ అంటూ ఏదీ లేదు. మన ఆర్థిక ప్రయాణంలో మనం ఏ దశలో ఉన్నామనే దాన్ని బట్టే మన వ్యూహం మారాలి. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగే ప్రాసెస్ లాంటిదన్నమాట. ఒకరికి జ్వరమొస్తే ఒక మందిస్తారు, ఇంకొకరికి కడుపు నొప్పొస్తే మరో మందిస్తారు. అవునవును. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరికీ ఒకే మందుల చీటీ ఇచ్చేసి వాడేయండి అని చెప్పరు గదా. యా. కానీ విచిత్రంగా డబ్బు విషయంలో మాత్రం అందరం ఒకే ఫార్ములాను ఫాలో అయిపోవాలని చూస్తాం. బాగా ఆదా చెయ్యండి, ఇండెక్స్ ఫండ్స్లో పెట్టండి, రియల్ ఎస్టేట్ కొనండి. ఇలాంటి బ్లాంకెట్ అడ్వైజ్ మనకు రోజూ వినిపిస్తూనే ఉంటుంది. కరెక్ట్. మనం ఫైనాన్స్ గురించి రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్లం కాబట్టి అసలు నెట్వర్త్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటో కొత్తగా నిర్వచనాలు అవసరం లేదు. కానీ ఇక్కడ నా మొదటి ప్రశ్న ఏంటంటే చెప్పండి. లేకపోవడం కాదు, మనకు కనిపించే విధానం. దీన్నే సైకాలజీలో విజిబిలిటీ ట్రాప్ అంటారు. విజిబిలిటీ ట్రాప్ అంటే ఒక వ్యక్తికి నెలనెలా వచ్చే భారీ జీతం మనకు వాళ్ళు వేసుకునే బ్రాండెడ్ బట్టల్లోనో, నడిపే లగ్జరీ కారులోనో, లేదా ఖరీదైన రెస్టారెంట్స్లోనో కళ్ల ముందు కనిపిస్తుంది. ఓ రైట్. అది చూసి మన బ్రెయిన్కి ఒక డోపమైన్ హిట్ వస్తుంది. ఓ వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ అని మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది. కానీ ఒక వ్యక్తికున్న 5 కోట్ల రూపాయల నెట్వర్త్ ఒక డీమ్యాట్ అకౌంట్లోనో, ప్రావిడెంట్ ఫండ్లోనో సైలెంట్గా పడి ఉంటుంది. యా, అది ఎవరికీ బయట కనిపించదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే సమాజం ఎప్పుడూ ఆ కనిపించే ఆదాయం వెనుక మాత్రమే పరుగెడుతుంది. అంటే మీరు చెప్పేది వింటుంటే నాకు కార్పొరేట్ ఫైనాన్స్ గుర్తొస్తుంది. ఇప్పుడొక కంపెనీకి 100 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తోందని పేపర్లో పెద్ద అక్షరాలతో వేస్తారు. అవును. అది చూసి అబ్బో అనుకుంటాం. కాని ఆ కంపెనీకయ్యే ఖర్చులు 101 కోటి రూపాయలు ఉంటే ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నట్టే కదా. మన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే అంటారా? పర్ఫెక్ట్ అనాలజీ. రెవెన్యూ అనేది మన జీతం, ప్రాఫిట్ మార్జిన్ అనేది మన నెట్వర్త్. మనకు ఎంత పెద్ద జీతమున్నా మన ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటే మనం ఆర్థికంగా దివాళా తీసినట్టే. అవును, ఖచ్చితంగా. అందుకే మ్యాగ్యూలీ తన పుస్తకంలో సంపదను ఒక నిచ్చెనతో, అంటే ఒక ల్యాడర్తో పోల్చారు. ఈ నిచ్చెనలో కింది మెట్టుపై ఉన్నవారి వ్యూహం పై మెట్టుపై ఉన్నవారి వ్యూహంతో పూర్తిగా భిన్నంగా ఉండాలి. సరే, ఈ ల్యాడర్ కాన్సెప్ట్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ముందుగా బాటమ్ రంగ్ అంటే మొదటి దశ, కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో లేదా ఆర్థికంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ మొదటి దశలో మన ముందున్న ఒకే ఒక్క లక్ష్యం సర్వైవల్, అంటే మనుగడ. అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాంటివా? యా, ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, అప్పుల ఊబిలో పడకుండా చూసుకోవడం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దశలో మీరు స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. మనం ఫైనాన్షియల్ ట్విట్టర్ చూస్తే అందరూ చెప్పే మొదటి మాట ఏమని? సిప్ స్టార్ట్ చేయమనా? అవును. మీరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నెలకు 500 రూపాయలైనా సరే సిప్ స్టార్ట్ చేయండి, కాంపౌండింగ్ మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తోంది అని కదా చెబుతారు. మరి మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించొద్దు అంటున్నారేంటి? అంటే నేను ఇన్వెస్ట్ చెయ్యొద్దు అనడం లేదండి. కానీ ఇక్కడ మ్యాథ్స్ ఎలా పనిచేస్తుందో లాజికల్గా ఆలోచిద్దాం. ఓకే. ఉదాహరణకు మీరు చాలా కష్టపడి మీ ఖర్చులన్నీ తగ్గించుకుని ఏడాదికి ఒక 10,000 రూపాయలు ఆదా చేసి స్టాక్ మార్కెట్లో పెట్టారనుకుందాం. మీరు అద్భుతమైన ఇన్వెస్టర్ అయి మీకు 15% రిటర్న్ వచ్చినా మీకు వచ్చే లాభమెంత?
రూపాయలు. రైట్. ఆ 1500 కోసం మీరు రోజు మార్కెట్ న్యూస్ చదువుతూ, టెన్షన్ పడుతూ మీ సమయాన్ని వృధా చేస్తారు. కానీ అదే సమయాన్ని మీ హ్యూమన్ క్యాపిటల్ అంటే వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి కేటాయిస్తే ఏమవుతుంది? అంటే ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవటం లేదా మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవడం లాంటివి అంటారా? యా, పర్ఫెక్ట్గా. మీరు డేటా అనాలిటిక్స్ లేదా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ సమయాన్ని పెడితే మీ కెరియర్లో మీకు ప్రమోషన్ రావచ్చు. మీ 3 లక్షల ప్యాకేజీ కాస్త 6 లక్షలవ్వచ్చు. వావ్! అంటే ఇక్కడ ఆదాయం ఏకంగా 3 లక్షలు పెరిగింది. అదే కదా. 10,000 మీద 1,500 రూపాయల లాభం కోసం పోరాడే కంటే మన సామర్థ్యం మీద పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయం పెంచుకోవడం లాజికల్. అందుకే బాటం రంగ్లో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ ట్రిక్స్ కంటే సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది అల్టిమేట్ వ్యూహం. ఓ, ఇది నిజంగా కళ్ళు తెరిపించే పాయింట్. బేస్ అమౌంట్ తక్కువగా ఉన్నప్పుడు కాంపౌండింగ్ కంటే యాక్టివ్ ఇన్కమ్ పెంచుకోవడమే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. అలా మన చేతిలో మిగిలే సర్ప్లస్ అమౌంట్ పెరిగే కొద్దీ మనం నిచ్చెనలో రెండో దశకు చేరుకుంటాం. సరే, ఇప్పుడు మనకి మంచి జీతం వస్తోంది. ప్రతి నెలా చేతిలో చెప్పుకోదగ్గ మొత్తం మిగులుతోందనుకుందాం. అప్పుడీ వెల్త్ ల్యాడర్లో రెండో దశ మొదలవుతుందన్నమాట. ఇక్కడ రూల్స్ ఎలా మారుతాయి? ఇక్కడే అసలైన పెట్టుబడుల ఆట మొదలవుతుంది. మన దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నప్పుడు దాన్ని కేవలం సేవింగ్స్ అకౌంట్లో ఉంచితే ఇన్ఫ్లేషన్ దాన్ని హరించివేస్తుంది. నిజమే, ద్రవ్యోల్బణం వాల్యూని తగ్గించేస్తుంది. సో ఈ మధ్య దశలో మన ఫోకస్ అంతా అసెట్ అలొకేషన్ మీద ఉండాలి. అంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను నిర్మించడం, రియల్ ఎస్టేట్ లేదా మార్కెట్లలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం. ఇక్కడ లక్ష్యం సంపదను వేగంగా పెంచడం. బాగుంది. అంటే మొదటి దశలో స్కిల్స్ మీద ఫోకస్, రెండో దశలో ఆస్తుల సృష్టి మీద ఫోకస్. మరి నిచ్చెనలో టాప్ రంగ్ అంటే అగ్రదశకు చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది? అప్పటికే మన దగ్గర కోట్ల రూపాయల సంపద ఉంటుంది కాబట్టి ఇంకా అగ్రెసివ్గా హై రిస్క్ హై రిటర్న్ గేమ్స్ ఆడొచ్చా? ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. అగ్రదశలో వ్యూహం పూర్తిగా రివర్స్ అవుతుంది. అవునా? ఎలా? అక్కడ మీ లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, సంపాదించిన డబ్బును కాపాడుకోవడం. అంటే వెల్త్ ప్రిజర్వేషన్. ఒకసారి ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే ధనవంతుల దగ్గర చాలా డబ్బు ఉంటుంది కాబట్టి వారు స్టార్టప్స్లోనూ క్రిప్టోలోనూ విపరీతమైన రిస్కులు తీసుకుంటారని. అవును, న్యూస్లో కూడా అవే చూస్తుంటాం కదా. కానీ అది కేవలం సర్వైవర్ బయాస్ మాత్రమే. వాస్తవానికి నిజమైన సంపన్నులు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. ఎందుకు? డబ్బు పోతే వాళ్లు మళ్ళీ సంపాదించుకోగలరు కదా. వాళ్లక స్కిల్స్, ఆ నెట్వర్క్ ఎలాలో ఉంటాయి. ఇక్కడ మనం సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ రిస్క్ అనే ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దిగువకి పడటం ఎంత సులభమో తిరిగి పైకి రావడం అంతకంటే రెట్టింపు కష్టం. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ దగ్గర 10 కోట్ల రూపాయలున్నాయనుకుందాం. మీరొక పెద్ద రిస్క్ తీసుకుని మార్కెట్ క్రాష్ వల్ల 50% నష్టపోయారు. ఇప్పుడు మీ దగ్గర ఎంతుంటుంది? 10లో 50% పోతే 5 కోట్లుంటాయి. సింపుల్ మ్యాథ్స్. రైట్. కానీ ఇప్పుడు మీరు మళ్లీ మీ పాత స్థానానికి అంటే 10 కోట్లకు చేరుకోవాలంటే ఆ 5 కోట్ల మీద మీకెంత శాతం లాభం రావాలి? 50% రికవర్ అయితే సరిపోతుంది కదా. అక్కడే ఉంది మ్యాజిక్. మీరు నష్టపోయిన 50% రికవర్ చేస్తే సరిపోదు. మీ దగ్గర ఉన్న 5 కోట్ల మీద మీకు ఏకంగా 100% లాభం రావాలి. అప్పుడే అది 10 కోట్లవుతుంది. ఓ వావ్, నిజమే. నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. చూసారా? 50% నష్టపోవడం ఒక చిన్న పొరపాటుతో జరగొచ్చు, కానే తిరిగి 100% లాభం పొందడమనేది సంవత్సరాల పాటు సాగే అత్యంత కష్టమైన ప్రక్రియ. యా, నష్టం యొక్క మ్యాథ్స్ ఇంత భయంకరంగా ఉంటుందన్నమాట. దశను బట్టి రూల్స్ ఎందుకు మారుతాయో ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో అందుకే సంపద పెరిగే కొద్దీ వాళ్లు క్యాపిటల్ ప్రిజర్వేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అబ్సల్యూట్లీ. అయితే ఈ నిర్ణయాలు తీసుకునే క్రమంలో మనం ఎంత మానసిక శక్తిని కేటాయిస్తున్నాం అంటే ఎనర్జీ అలొకేషన్ అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ అని నేను మూలాల్లో చదివాను. దీని గురించేమంటారు? ఖచ్చితంగా. దీన్నే సైకాలజీలో కాగ్నిటివ్ లోడ్ లేదా డెసిషన్ ఫెటీగ్ అంటారు. బేసిక్గా మన మెదడుకి రోజులో నిర్ణయాలు తీసుకునే శక్తికి ఒక లిమిట్ ఉంటుంది. విచిత్రమేమిటంటే మనం ఏమాత్రం ప్రభావం చూపిన చిన్న విషయాలకు గంటల తరబడి బ్రెయిన్ వాడేస్తాం. ఆన్లైన్లో ఒక 50 రూపాయల కూపన్ కోసం 3 యాప్స్ కంపేర్ చేస్తాం. అవునవును. స్విగ్గీ డెలివరీ 10 నిమిషాలు లేట్ అయిందని కస్టమర్ కేర్తో అరగంట వాదిస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక 1 కోటి రూపాయల ఫ్లాట్ కొనేటప్పుడు మాత్రం బిల్డర్ ఇచ్చిన బ్రోషర్ చూసో
వాళ్ళ సేల్స్ పర్సన్ చెప్పిన మాయమాటలు వినో కేవలం ఎమోషనల్గా సైన్ చేసేస్తాం. నిజమే కదా. ఇది అందరి జీవితాల్లో రెగ్యులర్గా జరిగేదే. అయితే ఈ డెసిషన్ ఫెటిగ్ని ఎలా మార్చుకోవాలి? మన మానసిక శక్తిని కేవలం 3 లేదా 4 పెద్ద నిర్ణయాల మీదే ఫుల్ ఫోకస్తో వెచ్చించాలి. అంటే ఎలాంటివి? లైక్ కెరియర్ ఎంచుకోవడం, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, ఇల్లు కొనుగోలు మరియు అసెట్ అలోకేషన్. ఈ 4 నిర్ణయాలు సరైనవైతే మీరు కాఫీకి 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా, ఆన్లైన్లో కూపన్స్ వాడకపోయినా మీ ఆర్థిక స్థితికి ఎలాంటి డోకా ఉండదు. ఫెంటాస్టిక్ పాయింట్. ఇక్కడ మనం లేబర్ అంటే శ్రమ నుంచి యాజమాన్యం, ఓనర్షిప్ వైపు మారడం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మోటివేషనల్ స్పీకర్లు చెప్తుంటారు కదా, రోజూ బకెట్లతో నీళ్లు మోయడం కన్నా ఒక్కసారి పైప్లైన్ వేసుకోవడం బెటర్ అని. యా, అదొక పాత క్లీషే. అదే ఆ క్లీషే అనాలజీ కాకుండా దీన్ని మోడర్న్ టర్మ్స్లో ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు ఈ ఓనర్షిప్ షిఫ్ట్ అంటే ఏమిటి? దీన్ని మనం ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ యాంగిల్లో చూద్దాం. మీరు రోజూ ఆఫీస్కు వెళ్ళి మాన్యువల్గా ఎక్సెల్ షీట్లలో డేటా ఎంట్రీ చేస్తున్నారనుకుందాం. ఓకే. మీరు ఎన్ని గంటలు పనిచేస్తే అంత అవుట్పుట్ వస్తుంది. మనకు రోజుకుండేది 24 గంటలే కాబట్టి మన ఆదాయానికి ఒక సీలింగ్ ఉంటుంది. మనం అనారోగ్యం పాలైతే ఆ పని ఆగిపోతుంది. ఇది లేబర్. రైట్. ఇది యాక్టివ్ ఇన్కమ్. కానీ మీరు ఒక వారం పాటు కష్టపడి ఆ డేటా ఎంట్రీని ఆటోమేట్ చేస్తూ ఒక పైథాన్ స్క్రిప్ట్ రాశారనుకోండి. ఓ, కోడింగ్ ద్వారా. అవును. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా పనిచేస్తుంది. దానికి అలసట ఉండదు, వీకెండ్ సెలవులు అడగదు. ఆ స్క్రిప్ట్ అనేది ఇక్కడ మీ ఆస్తి. అద్భుతం. అంటే మన సమయంతో సంబంధం లేకుండా మన కోసం పనిచేసే ఒక వ్యవస్థను సృష్టించడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. నిజమైన సంపద అనేది ఓనర్షిప్ ద్వారా మాత్రమే వస్తుంది. అది ఒక వ్యాపారంలో వాటా కావచ్చు, స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీల్లో భాగస్వామ్యం కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే అద్దెలు, మనం క్రియేట్ చేసిన డిజిటల్ ప్రోడక్ట్స్, కాపీరైట్స్ ఇలాంటివి కావచ్చు. అవును. డబ్బు కోసం మనం పనిచేయడం ఆపేసి ఆస్తులు మనకోసం పనిచేసేలా ఒక వెల్త్ మెషీన్ను నిర్మించడమే ఆర్థిక స్వేచ్ఛకు పునాది. ఇది వినడానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ ఒక సగటు ఉద్యోగి మనసులో ఏముంటుందో నేను చెప్తాను వినండి. చెప్పండి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఆఫీస్లో ఆ ప్రాజెక్ట్ డెడ్లైన్స్తో చచ్చిపోతుంటే ఇంటికొచ్చాక ఈ పైథాన్ స్క్రిప్ట్లు, ఈ ఆస్తుల సృష్టి ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా రిచ్ పీపుల్ మాట్లాడుకునే మాటల్లాగా ఉన్నాయి అనిపిస్తుంది కదా. ఈ ఆచరణాత్మక సమస్యకు పరిష్కారమేంటి? అది చాలా జెన్యూన్ డౌట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఈ షిఫ్ట్ టు ఓనర్షిప్ అనేది రాత్రికి రాత్రి జరిగే మ్యాజిక్ కాదు. ఇది చాలా క్రమంగా జరిగే ప్రాసెస్. అంటే వెంటనే జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయనవసరం లేదా? అస్సలు లేదు. మీరు పూర్తిగా అలసిపోయినప్పుడు కొత్త వ్యాపారం పెట్టాల్సిన అవసరం లేదు. మీ జీతంలోంచి ఒక 20% తీసి ఒక ఇండెక్స్ ఫండ్లో పెడుతున్నారు కదా. అవును. ఆ సమయంలో మీరు పరోక్షంగా భారతదేశంలోని టాప్ 50 కంపెనీల్లో ఒక చిన్న ఓనర్షిప్ కొంటున్నట్లే. మీరు ఆఫీస్లో ఉన్నా, నిద్రపోతున్నా ఆ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులు ఆ కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్నారు. అంటే పరోక్షంగా నా నెట్వర్త్ పెంచడం కోసం వాళ్లు పనిచేస్తున్నారు. అంతేగదా. ఆ చిన్న భాగాన్ని కొనుగోలు చేస్తూ పోవడమే ఆస్తుల సృష్టికి మొదటి అడుగు. అద్భుతంగా వివరించారు. మనం ఎంత బిజీగా ఉన్నా మన క్యాపిటల్ను ఆస్తుల వైపు మళ్లించడం ద్వారా ఆ ఓనర్షిప్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు మనల్ని అడ్డుకునే కొన్ని అదృశ్య శత్రువుల గురించి మూలాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. యా, ఇన్విజిబుల్ ఎనిమీస్. అందులో మొదటిది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. నాకైతే దీన్ని వింటుంటే స్టోరేజ్ పారాడాక్స్ గుర్తొస్తుంది. స్టోరేజ్ పారాడాక్స్ అంటే ఒకసారి వివరిస్తారా? అంటే మన దగ్గర 128 GB ఫోనున్నప్పుడు అది మెమరీ ఫుల్ అయిపోయిందని విసుక్కుంటాం. సరే అని ఒక ₹1,00,000 పెట్టి 1 TB మెమరీ ఉన్న ఫోన్ కొంటాం. యా. విచిత్రమేంటంటే ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ 1 TB ఫోన్ కూడా అనవసరమైన 4K వీడియోలతో, వాట్సాప్ ఫార్వర్డ్స్తో నిండిపోయి మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. మన జీతం పరిస్థితి కూడా అంతే కదా. 50,000 వచ్చినప్పుడు సరిపోలేదంటాం. జీతం 1,00,000కి పెరిగిన తర్వాత కూడా నెల చివరికొచ్చేసరికి అకౌంట్ ఖాళీ అంటాం. వాట్ అన్ అనాలజీ. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మన ఆదాయం పెరిగిన ప్రతిసారీ మన ఖర్చులు ఆటోమేటిక్గా ఆ ఆదాయాన్ని మ్యాచ్ చేయడానికి విస్తరిస్తాయి. దీన్నే పార్కిన్సన్స్ లా ఆఫ్ మనీ అంటారు. ప్రమోషన్ రాగానే పెద్ద ఇల్లు కావాలి, పాత కారు మార్చేసి లగ్జరీ కారు కొనాలి. అవును. బయటకు చూసేవారికి వీళ్ళ జీవితం చాలా గొప్పగా అనిపించవచ్చు. కానీ ఆర్థికంగా చూస్తే వాళ్ళు 10 ఏళ్ల క్రితం ఎక్కడున్నారో ఇప్పుడు అక్కడే ఉంటారు.
జీరో గ్రోత్. ఇక్కడ నేను కొంచెం అభ్యంతరం వ్యక్తం చేయొచ్చా? షూర్, చెప్పండి. ఒక మనిషి కష్టపడేది దేనికోసం? తన జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికే కదా. జీతం పెరిగినప్పుడు ఒక మంచి కారు కొనుక్కోవడం, ఫ్యామిలీని మంచి ట్రిప్కి తీసుకెళ్లడం తప్పెలా అవుతుంది? కష్టపడినందుకు మనకు మనమిచ్చుకునే బహుమతికి ఈ లైఫ్ స్టైల్ ట్రాప్లో చిక్కుకోవడానికి మధ్య ఉన్న గీతను ఎలా గుర్తించాలి? అసలు ఖర్చే చేయకుండా సన్యాసిలా బతకాలా? ఇక్కడొక విషయాన్ని క్లియర్ చేయాలి. డబ్బు సంపాదించేదే ఖర్చు చేయడానికి, అనుభవించడానికి. అందులో ఎలాంటి తప్పు లేదు. రైట్. కాని ఆ బహుమతి మీ భవిష్యత్తు స్వేచ్ఛను తాకట్టు పెట్టి కాకూడదు. సంపన్నుల సీక్రెట్ ఏమిటంటే, వాళ్లు తమ జీతం పెరిగిన ప్రతిసారీ ఖర్చులను పెంచుకోరు అనడం కంటే, వాళ్ల ఖర్చుల రేటు కంటే వాళ్ల పెట్టుబడుల రేటు వేగంగా పెరిగేలా చూసుకుంటారు. అంటే ఒక ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మీకు 50,000 ఇంక్రిమెంట్ వస్తే అందులో 10,000 ఎంజాయ్ చేయడానికి వాడినా మిగతా 40,000 ఎసెట్స్ కొనడానికి వాడాలి. అప్పుడు దాన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనరు, వాల్యూ అప్గ్రేడ్ అంటారు. సూపర్ క్లారిటీ. ఇక ఈ ప్రయాణంలో మనకు కావాల్సిన మరో ముఖ్యమైన ఆయుధం లేదా శత్రువుల నుంచి రక్షించే కవచం అనొచ్చు, అదే ఓపిక, పేషెన్స్. కానీ ఈ రోజుల్లో ఇన్వెస్ట్ చేసిన 3 నెలలకే మన పోర్ట్ఫోలియో డబుల్ అయిపోవాలని ఆశిస్తున్నాం. దీనికి కారణం కాంపౌండింగ్ అనేది చాలా బోరింగ్ ప్రాసెస్ అవ్వటమేనా? అవునవును. కాంపౌండింగ్ అనేది మొదటి కొన్ని సంవత్సరాలు అసలు కనిపించదు. దీన్ని ఒక స్నోబాల్ ఎఫెక్ట్తో పోల్చి చూద్దాం. ఒక మంచుగడ్డను కొండపై నుంచి కిందకు దొర్లించినప్పుడు మొదటి 100 మీటర్ల వరకు అది పెద్దగా పెరగదు. మనం చూసి అదేంటి ఇంత దూరం దొర్లినా ఇదింకా చిన్నగానే ఉంది అని నిరాశపడతాం. కానీ ఒక నిర్దిష్టమైన పరిమాణానికి చేరుకున్న తర్వాత, అంటే ఒక క్రిటికల్ మాస్ దాటాక, దానికి తన సొంత గురుత్వాకర్షణ శక్తి వస్తుంది. అప్పుడు ఒక్కసారి దొర్లితే అది మొదటి 10 ఏళ్లలో గ్రహించిన దానికంటే ఎక్కువ మంచును ఒకే సెకండ్లో లాగేసుకుంటుంది. అంటే పోర్ట్ఫోలియో ఒక సర్టెన్ సైజ్ దాటాక మార్కెట్ కేవలం 1% పెరిగినా మనకొచ్చే లాభం మన వార్షిక జీతంతో సమానంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. కానీ ఆ క్రిటికల్ మాస్ చేరుకోవడానికి పట్టే ఆ మొదటి 5-6 ఏళ్లు ఆ మంచుగడ్డను విసుక్కోకుండా తోస్తూనే ఉండాలి. ఓపిక లేనివాళ్లు మధ్యలోనే వదిలేసి ఏదో ఒక స్కామ్లోనో గ్యాంబ్లింగ్లోనో డబ్బులు పోగొట్టుకుంటారు. అవును. అందుకే ఓపిక అనేది కేవలం ఒక మంచి లక్షణం మాత్రమే కాదు, ఆర్థిక ప్రపంచంలో అదొక పవర్ఫుల్ మ్యాథమెటికల్ టూల్. ఇక చివరిగా మనం ఎదుర్కోవలసిన అతి భయంకరమైన మానసిక శత్రువు పోలిక, అంటే కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవటం. మనకొక అద్భుతమైన జాబ్ వస్తుంది, మంచి జీతం ఉంటుంది, మనం చాలా సంతోషంగా ఉంటాం. కానీ సడన్గా మన కాలేజ్ ఫ్రెండ్ ఒకడు మనకంటే రెట్టింపు ప్యాకేజ్తో వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడని లింక్డ్ఇన్లో పోస్ట్ చూస్తాం. అంతే, ఆ క్షణంలో మన సంతోషం మొత్తం ఆవిరైపోతుంది. ఈ మిమెటిక్ డిజైర్ మనల్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. అవును. ఈ పోలిక అనేది ఆర్థిక ఆనందాన్ని నాశనం చేసే ఒక వైరస్ లాంటిది. సోషల్ మీడియాలో చూసేవన్నీ హైలైట్ రీల్స్ మాత్రమే. వాళ్ళ అప్పుల గురించి ఎవరూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయరు గదా. నిజమే, అంతా ఫిల్టర్డ్ రియాలిటీ. మనం ఎల్లప్పుడూ మరొకరి జీవితంలోని 20వ అధ్యాయాన్ని మన జీవితంలోని 1వ అధ్యాయంతో పోల్చుకుంటున్నాం. ఈ పరుగు పందెంలో ముగింపు రేఖ ఎప్పుడూ ముందుకు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత పైకి వెళ్ళినా మనకంటే పైస్థాయిలో ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటారు. మరి దీనికి పరిష్కారమేంటి? అసలు ఈ ఎండ్లెస్ పరుగు పందెం నుంచి ఎలా బయటపడాలి? అసలు మనం డబ్బు ఎందుకు సంపాదిస్తున్నామో, నిజమైన సంపద అంటే ఏమిటో రీడిఫైన్ చేసుకోవాలి. సంపద యొక్క అంతిమ లక్ష్యం పక్కింటి వాళ్లను మెప్పించడం కాదు. సంపద అంటే అటానమీ. అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి, రైట్? అంటే మన సమయం మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండటం, మనకు నచ్చని ఉద్యోగాన్ని ఏ క్షణంలోనైనా వదిలేయగలగటం, బుధవారం ఉదయం పూట పిల్లాడి స్కూల్ ఫంక్షన్కి వెళ్లాలంటే బాస్ దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకపోవడం, అప్పుల భయం లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం. ఎగ్జాక్ట్లీ. ఇది సంపద మనకు ఇవ్వాల్సిన అసలైన స్వేచ్ఛ. బ్యూటిఫుల్. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక్కసారి సారాంశంగా చూస్తే, ఏకైక అద్భుతమైన పెట్టుబడి మనల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేస్తుందనే భ్రమల నుంచి బయటకు రావాలి. అవును. ఇతరులను కాపీ కొట్టడం మాని, మన ఆర్థిక నిచ్చెనలో మనం ప్రస్తుతం ఏ మెట్టుపై ఉన్నామో స్పష్టంగా గుర్తించాలి. మనుగడ దశలో ఉన్నామా, ఆస్తుల సృష్టి దశలో ఉన్నామా, లేదా సంపదను కాపాడుకునే దశలో ఉన్నామా అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని అమలు చెయ్యాలి. అద్భుతమైన సంపద అనేది అదృష్టం వల్ల రాదు. అది మనం సంవత్సరాల తరబడి తీసుకునే వేలాది చిన్న చిన్న లాజికల్ నిర్ణయాల వల్ల వస్తుంది. ఖచ్చితంగా.
మీ ఫైనాన్షియల్ ప్రిస్క్రిప్షన్ను మీరే రాసుకోవాలి. ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు వింటున్న వారికి ఒక కొత్త కోణాన్ని, ఒక ఆలోచనను వదిలివెళ్ళాలి అనుకుంటున్నాను. ష్యూర్, చెప్పండి. డబ్బు అంతిమంగా మనకు సమయాన్ని మరియు స్వేచ్ఛను కొనిస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే రేపు ఏదైనా ఒక విలాసవంతమైన వస్తువును చూసినప్పుడు దాని ధరను రూపాయిల్లో కాకుండా ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని గంటల జీవితకాలాన్ని కోల్పోతున్నారో లెక్కవేయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అతడు 1,00,000 రూపాయల ఫోన్ కొనాలి అనుకుంటే ఆ ఫోన్ కోసం 1,00,000 రూపాయలు చెల్లించడం లేదు. తన జీవితంలోని 100 రోజుల స్వేచ్ఛను, తన పరిమితమైన జీవిత కాలాన్ని చెల్లిస్తున్నాడు. వావ్, అవర్స్ ఆఫ్ ఫ్రీడమ్ లాస్ట్. అవును. ఆ కోల్పోయిన స్వేచ్ఛ సమయంతో పోల్చినప్పుడు ఆ వస్తువు నిజంగా అంత విలువైనదిగా అనిపిస్తుందా? ఈ ప్రశ్న ఎవరికి వారే వేసుకోవాలి. ఈ ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ సెషన్ను ముగిద్దాం. మళ్ళీ చెబుతున్నాను, డాక్టర్ రాసిచ్చే మందుల చీటీ అందరికీ ఒకటే ఉండదు. మీ ఆర్థిక మందుల చీటీని మీరే స్వయంగా మీ ప్రస్తుత దశను బట్టి జాగ్రత్తగా రాసుకోండి.